ఫ్రెండ్స్, ఈరోజు నేను చేపలు మామిడికాయ వేసి కూర పులుసు చేస్తున్నాను. చేపల పులుసు మామిడికాయతో. అందులోకి నేను ముద్ద ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, గరం మసాలా ముద్ద. ఆనియన్స్, నేను పెద్ద సైజు ఆనియన్స్ 3 ఆనియన్స్ తీసుకున్నాను కట్ చేసుకొని. తర్వాత టమాటా, నేను ఇవన్నీ కలిపి మిక్సీ చేస్తాను అన్నమాట. ముద్ద ఇలాగైతే మనకి టమాటా ముక్కలు తగలవు, నీట్గా ఉంటుంది. అలాగే 2 ఇలాచీ దంచి పెట్టుకున్నాను. గరం మసాలా వేసినప్పటికీ ఇలాచీ ఫ్రెష్గా వేసుకుంటే మనకు మంచి స్మెల్ వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక ఫ్రైకి సగం వాడాను, మిగతాది ఇందులో. అంతేనండి. మీకు కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసి ఆడుకోవచ్చు ఇందులో. ఓకే, ముద్ద అయ్యాక వంట చేసేటప్పుడు చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపలు మామిడికాయ వేసి వండుకుందామని చెప్తున్నాను కదా. చూడండి, ఆల్రెడీ ఫ్రై చేసి తీసాను ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో. కరివేపాకు, కొత్తిమీర ఉన్నాయి లోపల. కొంచెం జీలకర్ర వేసుకుందాం. ఇలా ఫ్రై చేసి ముక్కలు తీసినందువల్ల చేప చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది డీప్ ఫ్రై కాదు, లైట్గా ఫ్రై చేసి తీయాలన్నమాట. డీప్ ఫ్రై చేస్తే మళ్ళీ గట్టి వచ్చేస్తుంది ముక్క. ఇలా చేసినందువల్ల జిగురుగా లేకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా చేస్తే ఇలా ఫ్రై చేసి చేసుకోండి పీసెస్. డైరెక్ట్గా దించేస్తారు, అదొక టేస్ట్ వస్తుంది. మాకు అలా కొంచెం నచ్చదు. మేము డెఫినెట్గా ఇది ఒరిస్సా స్టైల్లోనే మేము మా అమ్మగారు ఇలా చేసేవారు. జీలకర్ర అయిన తర్వాత పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్టు మీరు వేసుకోవచ్చు. సిమ్లో పెడదాం, పచ్చిమిరపకాయలు దుల్లుతాయి కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. వెంటనే మరేమీ లేదు. నేను ఆల్రెడీ ఇందాక పేస్ట్ చేశాను కదా, ఆ పేస్ట్ని మనం వేసుకుందాం. ఫ్రై చేయగా ఆయిల్ కొంచెమే ఉంది, నేను మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మీకు ఇవన్నీ కూడా మీకు ఎంత నచ్చితే మీ మెజర్మెంట్స్ ప్రకారం మీరు వేసుకోండి. ఇది పేస్ట్ అల్లం వెల్లుల్లి, టమాటా, ఆనియన్, ఓన్లీ ఇలాచి. ఎందుకంటే గరం మసాలా అనేది మనం ప్రిపేర్ చేసింది ఉంది, తర్వాత వేస్తాం కాబట్టి. ఇప్పుడు ఈ ముద్దలో మనం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే అడుగు అంటకుండా నీట్గా చక్కగా మళ్ళీ వేస్తాను నేను. సాల్ట్ వేసి మనం ఇలా కలిపి కొంచెం మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని తర్వాత మనం చూద్దాం. ఇది మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, చూడండి, ఇది మామిడికాయ చేపల పులుసు. మామిడికాయ వేసి చేపల పులుసు అన్నమాట. ఇందాక నేను ఈ ఆనియన్ పేస్ట్ వేసాను, జీలకర్ర, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం. జీలకర్ర ఓన్లీ టమాటా, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, తర్వాత ఇలాచి ఇవన్నీ వేసి నేను మిక్సీ ఆడుకొని పేస్ట్ వేసాను. ఆ పేస్ట్లో నేను ఏం వేయలేదు, ఓన్లీ సాల్ట్ వేసాను ఇందాక. ఇప్పుడు చూడండి, కారం, పసుపు అన్నీ వేస్తాను. ఇది కొంచెం పసుపు వేసినందువల్ల కలర్ వస్తుంది మనకి, మంచి కలరు. అంటే కారం ఆడించుకునేటప్పుడు పసుపు వేసి ఆడించుకుంటే మరి స్పెషల్గా వేయనవసరం ఉండదు. కారం మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ వేసాను, 4 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి సరిపోతుంది. ఇది గరం మసాలా పొడి ఇంట్లో చేసింది. అన్నీ వేసి జీలకర్ర పొడితో సహా అన్నీ కలిపి ఉన్నాయి ఇందులో. ఇవన్నీ వేసాను కాబట్టి ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగేలా మరొక్కసారి మూత పెడదాం, తర్వాత మళ్ళీ చూద్దాం. ఫ్రెండ్స్, చూడండి, మనం ఇందాక పెట్టుకున్నాం కదా, అన్నీ వేసి కలిపాం కదా. వాటర్ అంతా ఇంకిపోయింది మసాలాలో. వాటర్ అంతా ఇంకిపోయి ఇలాగ మనకి మంచి స్మెల్ రావాలి. వస్తే అప్పుడు బాగుంటుంది ఫ్లేవర్. వేగకుండా వేసేస్తే టేస్ట్ ఉండదు. ఇందులో నేను పులుసు పెడుతున్నాను కాబట్టి వాటర్ ముందు వేసుకుంటాను. యాక్చువల్గా చింతపండు పులుపు వేస్తాను నేను ముందు, డైరెక్ట్గా వాటర్ వేయను. చింతపండు పులుపే వేసేస్తాను డైరెక్ట్గా. కానీ ఈరోజు ఏంటంటే మామిడికాయ వేస్తున్నాను. మామిడికాయ పులుపు మనకు సరిపోద్ది కాబట్టి
ముక్కలు ములిగినంత వాటర్ మనం వేసుకొని, ముక్కలు ములిగినంత వాటర్ మాత్రం మనం వేసుకొని, ఉప్పు కారాలు మరోసారి అన్నీ చెక్ చేసుకొని, ముక్కలు దించుకున్నాక మనం మామిడి ముక్కలు ఎదుగురు. మామిడి ముక్కలు నేను ఆల్రెడీ కట్ చేసి ఇలా ఉడికించుకొని ఉంచుకున్నాను. ఇందులో వాటర్తో పాటు మనం వేసేద్దాం, అందులోనే కదా మన మెయిన్ పులుపు ఉంటుంది. అప్పుడు మనకు పులుసు కరెక్ట్ సరిపోద్ది. ఒకసారి నేను ఉప్పు చెక్ చేసుకుంటున్నాను. ఉప్పు అమారుగా ఉండాలి, ఎందుకంటే పులుపు కదా, కొంచెం పడుతుంది ఉప్పు. అన్నీ వేస్తున్నట్టే మ్యాక్సిమము, అన్నీ సరిపోయేవి. ఇప్పుడు నేను ముక్కలు ఇందులో వేసేస్తాను. చూడండి, ఇలా నీరుకి ఇలా మరుగుతున్నప్పుడు చేప ఆల్రెడీ ఫ్రై చేసాం కదా నీట్గా చక్కగా, ముక్కలు దించేసుకుందాం అలాగా. ఇందులో తల ముక్కలు అలాంటివి ఏవైనా దళసరిగా ఉన్న ముక్కలు ఏమైనా ఉంటే మధ్యలో పెట్టుకోవచ్చు, అప్పుడు బాగా ఉడుకుతాయి అన్నమాట అవి. మళ్ళీ మనం మామిడి ముక్కల్లో వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా పడుతుంది, అప్పుడు ముక్కలు ములుగుతాయి. ఈజీగా ఉడికిపోయి చేప ఆల్రెడీ సగం వేగింది కాబట్టి చేప ఉడకడం ఏం పెద్ద వింత కాదు. ఇలా పెట్టుకున్నాం కదా, మనం అన్నీ కరెక్ట్గా సర్దుకొని నీట్గా అన్ని ముక్కలు ములిగేలాగా అయితే చక్కగా మొక్క ఉడుకుతుంది. ఇలా వేసాం కదా, ఇప్పుడు మనం ఈ మామిడికాయ ముక్కలు ఇలాగ ఈ వాటర్తోనే వేసేద్దాం. ఆ వాటరే టేస్ట్ మనకి. ఈ మామిడికాయ ముక్కకి పడుతుందండి టేస్ట్, చాలా టేస్ట్గా గొప్ప టేస్ట్ ఉంటుంది కూర ఉడికాక. చూసారు, ఆ వాటర్ అలా సరిపోయింది ముక్కలకి, అందుకే తక్కువ వాటర్ వేసాను నేను. మనం పైన అలా కొత్తిమీర వేసుకుంటే ఈ ఫ్లేవర్ చక్కగా దిగుతుంది. కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ చక్కగా ఉడికాక చూద్దాం ఎలా దగ్గర అయింది. చూడండి, ఫైనల్గా ఇలా దగ్గరికి అయింది. మేము పులుసు ఎక్కువ ఉంచట్లేదు, ఎందుకంటే ఉన్నది ఇద్దరమే కదా, మాకు సరిపోద్ది గ్రేవీ. తర్వాత రసం ప్రిపేర్ చేస్తాను. లాస్ట్లో ఫైనల్గా ఇలా మనం కొత్తిమీర వేసి ఇంకా ఆపేసుకోవడం. చూడండి కలర్ఫుల్గా ఉందా, ఇంకా ఆపేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల మామిడికాయ చేపల పులుసు చూడండి, బాగుందా. అతను భోజనానికి సిద్ధమయ్యారు. ఒకసారి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తారు, అతని మాటల్లో వినండి. చాలా చాలా బాగుందండి. మామిడికాయ ఫుల్గా వేసాను. మామిడికాయ మొక్క అబ్బా, చాలా చాలా బాగుంది. సవడ కాబట్టి దీనికి అస్సలు ముళ్ళులు ఉండవండి. మధ్య వెన్నుముక్క ముళ్ళు తప్ప, చిన్న చిన్న ఉంటాయి తప్ప ఎక్కువ ముళ్ళులు ఉండవు. చాలా టేస్టీగా ఉంటుంది. మనం చింతపండు పులుపు వేసిందే టేస్ట్ వేరేగా ఉంటుంది. మామిడికాయ ఒక కాయ నేను కట్ చేసి వేసుకున్నాను. పులుపు ఎక్కువ ఇష్టమైన వాళ్ళు అలా వేసుకోవచ్చు, లేదంటే సగం వేసుకోవచ్చు. ఇది చేపల పులుసు అన్నమాట. చేపలు వండేటప్పుడు ఎప్పుడు కూడా లాస్ట్లో మూత పెట్టకూడదు. మూత పెట్టినందువల్ల చేపలు బాగా ఉడికిపోతాయి. మూత పెట్టకుండానే ఉడికించాలి చేప మాత్రం. ఓకే అండి, బాయ్. మీకు నా రెసిపీ కనుక నచ్చితే అలా చూసి మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి. ఒక్కసారి వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ కూడా చేయండి తప్పకుండా. కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.